హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ఆర్ఎస్. నేను సి లాంగ్వేజ్ Jntuh సిలబస్ PPS UNIT-1 స్టార్ట్ చేశానండి. సో దిస్ ఈజ్ ద సెకండ్ సెషన్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెకండ్ సెషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో. ఇది ప్యూర్లీ ఇట్స్ అబౌట్ PPS ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి Jntuh సిలబస్లో R18 అండ్ R22 వాళ్ళకి నేను క్లాస్ బిల్డ్ చేస్తున్నానండి. సో ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. నౌ కమ్ టు the next topic in PPS. కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ కంప్యూటర్, అండ్ సెకండ్ ఏంటంటే టైమ్ షేరింగ్ సిస్టమ్స్, అండ్ థర్డ్ది క్లయింట్ సర్వర్ సిస్టమ్స్, అండ్ ఫోర్త్ది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఈ 4 టైప్స్ ఎన్విరాన్మెంట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే లైక్ హౌ యూ మీరు వర్క్ చేసే ఏరియాని బట్టి మీరు సిస్టమ్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది ఈ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్లో మనం డిస్కస్ చేస్తాము. సో ఈ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్స్లో ఇంతకుముందు ఎర్లియర్ డేస్లో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఈ పర్సనల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ మనకి ఇట్ కేమ్ అరౌండ్ 1971. ఫస్ట్ ఇంటెల్ బేస్డ్ కంబైన్డ్ సిస్టమ్ని డెవలప్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ కంప్యూటర్ ఆన్ ఎ చిప్ విచ్ ఈస్ బిల్డ్ ఆన్ ఇంటెల్ 4004. అంటే ఇప్పుడు ఈరోజు మనం యూజ్ చేసే ఇంటెల్ పెంటియం సిస్టమ్స్ i5, i7, i9 ఇవి చాలా అండ్ వీటితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా స్లో సిస్టమ్స్ అనమాట. సో కంపేరిటివ్లీ అండ్ ఇప్పుడు ఈ కరెంట్ ఇంటెల్ కోర్ సిస్టమ్స్ మనం యూజ్ చేసేవి లైక్ ద బేస్ ఆర్ ఈ సిస్టమ్స్ అనమాట. బేస్డ్ ఆన్ దిస్ టెక్నాలజీ ఓన్లీ ఈ పర్సనల్ కంప్యూటర్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ పర్సనల్ కంప్యూటర్స్లో లైక్ విల్ హ్యావ్ ద కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆర్ టైడ్ టుగెదర్ టు అవర్ పర్సనల్ కంప్యూటర్. అంటే ఒక కంప్యూటర్లో అన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఒకే దగ్గర ఉంటాయి. మానిటర్, DVD, కీబోర్డ్, హార్డ్ డ్రైవ్, ఇంటర్నల్గా కనబడకుండా ఉంటుంది CD, కాంపాక్ట్ డిస్క్, అండ్ డిజిటల్ వర్సటైల్ డిస్క్, దట్ ఈస్ DVD. మౌస్ ఇది ఇన్పుట్ డివైస్, కీబోర్డ్ ఆల్సో ఇన్పుట్ డివైస్, మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్. ఇది మన పర్సనల్ కంప్యూటింగ్ సిస్టంలో ఉండే ఎలిమెంట్స్. టైమ్ షేరింగ్ సిస్టమ్స్ అంటే, సో మీకు ఒక పెద్ద లార్జ్ ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్ ఉంది. అందులో ఒక్కొక్క కంపెనీ అంటే ఒక్కొక్క యూజర్ ఒక్క పెద్ద ఆర్గనైజేషన్ మెనీ యూజర్స్తో కనెక్ట్ అయ్యింది. దెన్ టైమ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం అందరికీ ఆ వర్క్ని కనుక షేర్ చేసి ఉంటే దాన్ని టైమ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ అంటాము. అండ్ దే ఆర్ కనెక్టెడ్ టు 1 or more కంప్యూటర్స్. దీస్ కంప్యూటర్స్ మే బీ మినీ కంప్యూటర్స్ ఆర్ సెంట్రల్ మెయిన్ ఫ్రేమ్స్. అంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సెంట్రల్ కంప్యూటర్తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆర్ మినీ కంప్యూటర్స్తో కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఈ సిస్టమ్స్ని ఏమంటామంటే ఈ టైమ్ షేరింగ్ సిస్టమ్స్ అంటాము. సో ఇందులో షేర్డ్ ప్రింటర్స్ కూడా ఉంటాయి, షేర్డ్ డివైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ అంటే టైమ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్లో అవుట్పుట్ డివైజెస్ ఇవన్నీ అంటే హార్డ్ డిస్క్లు కూడా ఒకే దగ్గర ఉంటాయి, అండ్ అవుట్పుట్ డివైజెస్ లైక్ ప్రింటర్స్ కూడా ఒకే దగ్గర ఉంటాయి. అట్లా ఈ ఎన్విరాన్మెంట్ అంతా కామన్గా ఒక కామన్ సిస్టమ్ స్టోరేజ్ ఉంటుంది, కామన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. ఏదైతే టెర్మినల్కి ఉన్నాయో జస్ట్ ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. సో దట్ ఇవి టెర్మినల్స్ అన్నమాట. ఇవి 3 టెర్మినల్స్ అండ్ ఈ మొత్తం స్టోరేజ్ ఇది కంప్యూటింగ్ చేసే అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అండ్ ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ ఒక సెంట్రల్ ప్రాసెసింగ్లో జరుగుతాయి. అండ్ ఇవి కూడా
టెర్మినల్స్ అనమాట. సో ఇవి దీస్ ఆర్ ఆల్సో టెర్మినల్స్. అండ్ షేర్డ్ ప్రింటర్స్ ఉంటాయి విచ్ ఆర్ బీయింగ్ షేర్డ్ అమాంగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టెర్మినల్స్. సో ఈ ఎన్విరాన్మెంట్లో మనకి అన్నీ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సెంట్రల్ ప్రాసెసింగ్ వాట్ ఆర్ ద డ్యూటీస్ అంటే ఇట్ మస్ట్ కంట్రోల్ ద షేర్డ్ రిసోర్సెస్. అంటే ఈ ఏదైతే షేర్డ్ రిసోర్స్ ఉన్నాయో ఆ కంట్రోలింగ్ మొత్తం వాటి మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇట్ మస్ట్ మేనేజ్ షేర్డ్ డేటా అండ్ ప్రింటింగ్. అంటే ఏదైతే షేరింగ్ ఇందో మొత్తం ఈ సెంట్రల్ కంప్యూటరే చూసుకుంటుంది. అండ్ ఇట్స్ టోటల్లీ అంటే ఎవరికి ఏ రిసోర్సెస్ ఎంతసేపు యూస్ చేయాలి అనేది టైమ్ షేరింగ్ ఎన్విరాన్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ అ మెయిన్ సిస్టమ్ దట్ ఇది ఒక సిస్టమ్ కనుక డౌన్ అయింది అనుకోండి, రిమైనింగ్ సిస్టమ్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ ఇన్ ద టైమ్ షేరింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ దాన్ని అవాయిడ్ చేయడానికి నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఎన్విరాన్మెంట్ ఉంది, దట్ ఈస్ అ క్లయింట్ సర్వర్ ఎన్విరాన్మెంట్. అంటే క్లయింట్, హూ ఈజ్ ఎ క్లయింట్ అండ్ హూ ఈజ్ ఎ సర్వర్. ఇప్పుడు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే, ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, దేర్ విల్ బి ఎ సర్వర్ హూ గివ్ ఎ సర్వీస్ టు యూ. మీకు ఏదైతే అడిగితే దాని ప్రకారం మీరు సర్వ్ చేస్తూ ఉంటాడు. సో ద సేమ్ థింగ్ సిస్టమ్స్లో కూడా ఒక సర్వర్ ఉంటుంది. అక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయన్నమాట. అండ్ ఈ సర్వీసెస్ అన్నీ క్లయింట్స్ రిక్వెస్ట్ చేస్తే ఆ క్లయింట్ ఏదైతే రిక్వెస్ట్ చేశాడో సో ఆ రిక్వెస్ట్ చేసిన సర్వీస్ ప్రకారం ఆ సర్వీస్ని క్లయింట్కి ఈ సర్వర్ అనేది ఇస్తూ ఉంటుంది. అంటే ఈ కంప్యూటర్స్కి అండ్ కంప్యూటర్స్కి మధ్యలో కమ్యూనికేషన్ నడుస్తూ ఉంటుంది. అండ్ ఆ యూజర్స్ అందరూ పర్సనల్ కంప్యూటర్స్ అనమాట. ఏదైతే మనం పర్సనల్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ మనం డిస్కస్ చేసామో దట్ ఈస్ అ పర్సనల్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ క్లయింట్స్ ఉంటారు. దీస్ ఆర్ ద క్లయింట్స్. అండ్ ఏదైతే సర్వర్ ఉందో ఇది ఒక కామన్ సర్వర్ ఉంటుంది. అండ్ సెంట్రల్ స్టోరేజ్ ఇక్కడ ఉంటుంది. అండ్ షేర్డ్ ప్రింటర్స్ ఇక్కడ ఉంటాయి. సో దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ షేరింగ్ సిస్టమ్స్ అండ్ క్లయింట్ సర్వర్ సిస్టమ్? డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ సర్వర్ అనేది ఒక సర్వీస్ మాత్రమే ఇస్తుంది. అండ్ దెర్ ఈజ్ నో కామన్ థింగ్స్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ సర్వర్. ఇవన్నీ పర్సనల్ కంప్యూటర్స్ అనమాట. అండ్ దే ఆర్ నాట్ డిపెండెంట్. ఒకవేళ ఈ సర్వర్ పనిచేయకపోయినా దే ఆర్ ఇండివిజువల్లీ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ వర్క్. సో ఏదైతే ఒక సర్వీస్ రిక్వెస్ట్ చేస్తావో ఆ సర్వీస్ మాత్రమే దీనికి రిక్వెస్ట్ వెళ్తుంది. అండ్ ఏదైతే సర్వీస్ ఇవ్వగలుగుతుందో దాని రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ షేరింగ్ సిస్టమ్స్ అండ్ క్లయింట్ సర్వర్ సిస్టమ్స్. డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ computing functions between different servers and clients. అంటే different servers మధ్య different clients మధ్య seamless connectivity. అంటే ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఆ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఆ డిఫరెంట్ సర్వర్స్లో ఎక్కడైనా ఉన్నాయండి ఆ సిస్టమ్ అనేది, దాని వర్క్ అనేది డిఫరెంట్ బ్రౌజర్స్ నుంచి మనం ఆపరేషన్స్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈబే. ఇట్ యూజెస్ సెవరల్ కంప్యూటర్స్ టు ప్రొవైడ్ ఇట్స్ ఆక్షన్ సర్వీసెస్. అంటే డిఫరెంట్ సర్వర్స్ డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి. ఇది ఒక సర్వర్ యూఎస్లో ఉంటుంది, ఈ యొక్క యూఎస్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. అట్లా డిఫరెంట్ ఏరియాస్లో ఈ సర్వర్స్ ఉంటాయి. అండ్ ఈ దిస్ హై అవైలబిలిటీ నెట్వర్క్ అంటాం. అంటే సపోజ్ ఒక సర్వర్ డౌన్ అయింది అనుకోండి, క్లయింట్స్ ఏం ఫీల్ అవుతారు? ఇందాక నేను చెప్పినట్టు ఒక సర్వర్ డౌన్ అయింది అనుకోండి, డెఫినెట్లీ దెర్ విల్ బీ క్లయింట్స్ అనేది రిక్వెస్ట్కి, సపోజ్ నేను google.com అని కొట్టాను, సపోజ్ ebay.com అని కొట్టాను, ఆ సర్వర్ రాలేదనుకోండి, ఆ క్లయింట్స్ ఎలా ఫీల్ అవుతారంటే ఇట్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్, ఆ వెబ్సైట్లో ప్రాబ్లం ఉంది అని. అది లేకుండా ఈ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది అంటే, సో దిస్ ఎన్విరాన్మెంట్ విల్ గివ్ ద టోటల్
environment will provide a reliable, scalable and high available network. ఎక్కడ కూడా మనకి డౌన్ అవుతున్నట్టు, సర్వర్ డౌన్ అవుతున్నట్టు ఫీలింగ్ రానికుండా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సెకండ్ సర్వర్ అనేది తీసుకుంటుంది ఒక సర్వర్ కనుక డౌన్ అయినప్పుడు. సో దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ కంప్యూటింగ్ లాంగ్వేజెస్. కంప్యూటింగ్ లాంగ్వేజెస్ అంటే సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇప్పటి వరకు. 1940స్లో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఉంది, అండ్ 1950స్లో సింబాలిక్ లాంగ్వేజ్, అండ్ 1960లో హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ అ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే, మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ ఏది అర్థం చేసుకోగలుగుతుందో ఆ లాంగ్వేజ్ని మనం మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఆ మెషిన్ కెన్ అండర్స్టాండ్ జీరోస్ ఆర్ వన్స్. ఎందుకంటే ఇంటర్నల్గా సర్క్యూట్స్లో ఏముంటుందంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆఫ్ స్టేట్ వచ్చి జీరోతో రిప్రజెంట్ చేస్తాము, ఆన్ స్టేట్ వచ్చి 1తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇది అర్థం చేసుకునే కంప్యూటర్ ఏంటంటే ఇది కంప్యూటర్ హార్డ్వేర్ ఇది మాత్రమే అర్థం చేసుకోగలదు. సో ఈ 2 స్టేట్స్ని రిప్రజెంట్ చేయడానికి ఆఫ్ స్టేట్ వచ్చి 0ని అండ్ ఆన్ స్టేట్ వచ్చి 1ని రిప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెషిన్ లాంగ్వేజ్ విచ్ కెన్ బి అండర్స్టాండబుల్ బై ద కంప్యూటర్ హార్డ్వేర్. సో నెక్స్ట్ మనకి సింబాలిక్ లాంగ్వేజ్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. సింబాలిక్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు వన్స్ అండ్ జీరోస్ అంటే మనం యాజ్ ఎ హ్యూమన్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్. మనం జీరోస్ అండ్ వన్స్ని గుర్తుపెట్టుకోవడం అని ఆ ట్రాన్సిస్టర్స్లో మన కమ్యూనికేషన్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అండ్ సింబాలిక్ లాంగ్వేజెస్ ఏంటంటే మనకి ఏదైతే నిమోనిక్స్ ఉంటాయన్నమాట, అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అంటే మూవ్ A, B, యాడ్ A, B, లైక్ దట్, అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సో బేస్డ్ ఆన్ దట్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే సింబాలిక్ లాంగ్వేజెస్లో 8085, 8086 మైక్రో కంట్రోలర్స్ 8051 మైక్రో కంట్రోలర్, ఇవన్నీ సింబాలిక్ లాంగ్వేజెస్ని యూస్ చేసే డెవలప్ చేశారు. అంటే కంప్యూటర్ డస్ నాట్ అండర్స్టాండ్ ద సింబాలిక్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను మూవ్ A, B అన్నా సరే కంప్యూటర్కి అర్థం కాదు. ఆ మూవ్ A, Bతో ఏదైతే కమ్యూనికేషన్ చేయాలో అది జీరోస్ అండ్ వన్స్గా ట్రాన్స్లేట్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే అసెంబ్లర్స్ అంటాము. ఏ స్పెషల్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ అసెంబ్లర్ విచ్ ట్రాన్స్లేట్ సింబాలిక్ కోడ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంటాయి. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏం చేస్తాయంటే ఆ నిమోనిక్స్ని, అంటే మూవ్ A, B అటువంటి వాటిని సింబాలిక్ లాంగ్వేజెస్ని జీరోస్ అండ్ వన్స్గా ట్రాన్స్లేట్ చేస్తాయి. సో సింబాలిక్ లాంగ్వేజెస్ యూజెస్ సింబాలిక్స్ ఆర్ న్యూమోనిక్స్ టు రిప్రజెంట్ వేరియస్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే విచ్ కెన్ బి అండర్స్టాండబుల్ బై ద ప్రోగ్రామర్స్. అంటే నేను రోజు సపోజ్ యాజ్ ఏ ప్రోగ్రామర్ ఐ వాంట్ టు కీప్ సమ్ ఇన్ఫర్మేషన్. నేను సి లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఐ కెన్ నో దట్ int A, B. int A, B అంటే ఓకే, ఐఎమ్ డిక్లేరింగ్ A and B యాజ్ ఇంటీజర్స్. సో అది ఈజీగా నేను గుర్తుపెట్టుకోగలుగుతాను యాజ్ ఎ ప్రోగ్రామర్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హై లెవెల్ లాంగ్వేజ్. సో విచ్ కెన్ బి అండర్స్టాండబుల్ బై ద ప్రోగ్రామర్స్. అంటే ఏదైతే ప్రోగ్రామర్స్ ఎఫిషియన్సీ ఉందో, ఏదైనా అంటే ఆ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఏదైతే చేయాలో, లాజిక్ని ఎలా రాయాలో, ఆ ఇన్స్ట్రక్షన్ యూస్ చేసి ఆ ప్రోగ్రామర్ అనేది హీ విల్ కమ్ టు నో దట్ హీ విల్ మోర్ అంటే కాన్సన్ట్రేషన్ ఆన్ అప్లికేషన్ ప్రాబ్లమ్ ఎట్ హ్యాండ్ రాదర్ దాన్ ఇంట్రాడిసెస్ ఆఫ్ ద కంప్యూటర్. అంటే కంప్యూటర్కి జీరోస్ అండ్ వన్స్ అని తెలుసు, బట్ ప్రోగ్రామర్కి వన్స్ అండ్ జీరోస్ తెలియదు. ఆ వాటిని ఓవర్లాప్ చేయడానికి జస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తాము. సో హై లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డూ దట్ ద సింబాలిక్ లాంగ్వేజెస్, అంటే ఒక సింబాలిక్ లాంగ్వేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ హియర్ C is a high level language which is used for system software and new application code, and common business oriented language, COBOL, Photon, formula translation. So this will comes under the high level languages. Either ఇప్పుడు వచ్చిన అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని హై లెవెల్ లాంగ్వేజ్కి వస్తాయి. గో, Selenium, like many programming languages are that C++, Java, .NET, Python, all will comes under the high level language only. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే
మనకి ఏదైతే ప్రోగ్రామర్కి అర్థం చేసుకోగలుగుతారో ఆ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. Now this is about the programming languages. In the next session we will discuss about creating and running programs. So before closing this session, please subscribe my channel. If you are watching for the first time, please share this information to all of your friends, and please like this video if you really like this video. Thank you all of you.